బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో వాన దంచి కొట్టింది. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ హెచ్చరికలు జారీ చేసింది. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పాటు ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలోని సంగారెడ్డి, జనగాం, వికారాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, కరీంనగర్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక 2 రోజుల పాటు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్. సూర్యాపేట, నిజామాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, కామారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ప్రయాణాలను కూడా అవసరమైతే తప్ప చేయాలని, లేకుంటే వాయిదాలు వేసుకోవడం మంచిదని వాతావరణ కేంద్రం సూచించింది. నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, ప్యాట్నీ, మేడ్చల్, జీడిమెట్ల, పటాన్చెరు, కూకట్పల్లి, తిరుమలగిరి, బాలనగర్, జగత్గిరిగుట్ట, జవహర్ నగర్ వంటి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రోడ్లపైకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.